హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి చేస్తే ఇప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, తెలంగాణలో ఇప్పటి వరకు చాలామంది పోస్ట్ ఆఫీస్ నుంచి ఆసరా పెన్షన్ తీసుకునే వాళ్ళు, వేలు ముద్ర వేసి ఆసరా పెన్షన్ తీసుకునే వాళ్ళు. కానీ ఇప్పటి నుంచి మీరు వేలు ముద్ర వేసినా కూడా మీకు పెన్షన్ రాదు. సో అసలు విషయంలోకి వెళితే, తెలంగాణలో ఇప్పటి వరకు ఎవరైతే పోస్ట్ ఆఫీసుల నుంచి అలాగే చిన్న మొత్తాల బ్యాంకుల నుంచి వేలు ముద్ర వేసి ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇకపై ఫేస్ రికగ్నైజేషన్ ని ప్రొవైడ్ చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది. అంటే ఎవరైతే ఆసరా పెన్షన్ వేలు ముద్ర వేసి తీసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళు ఇకపై వేలు ముద్ర వేయాల్సిన పని అయితే లేదు. సో ఇకపై వారు వేలు ముద్ర వేయాల్సిన పని లేకుండా ఫేస్ ని స్కాన్ చేసేసి మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆసరా పెన్షన్ ని తీసుకోవడానికి పోస్ట్ ఆఫీస్ కి వెళ్తారు కదా, అక్కడ మీ ఫేస్ కి ఎదురుగా ఒక కెమెరా అయితే ఉంటుందన్నమాట. ఆ కెమెరా ద్వారా ఎవరైతే ఆసరా పెన్షన్ కి వచ్చారో వారి యొక్క ఫేస్ ని స్కాన్ చేయడం జరుగుతుంది. స్కాన్ చేసిన తర్వాత ఆ పెన్షన్ తీసుకునే వ్యక్తి వారిదైనా కాదా అని చెప్పేసి ఆ యొక్క సిస్టమ్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటుంది. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీకు ఆసరా పెన్షన్ అనేది పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఆసరా పెన్షన్ ఇవ్వడం ద్వారా ఎవరైతే నకిలీ వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా ఏరి వేయవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది. చాలా మంది ఇప్పటి వరకు కూడా ఒకరి పెన్షన్ ని మరొకరు వేలు ముద్ర వేసి తీసుకుంటూ ఉన్నారు. సో ఇలా ఎవరైతే నకిలీ పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఈ కొత్త రూల్ ద్వారా ఎగిరిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైతే అసలైన పెన్షన్ దారులు ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఆసరా పెన్షన్ ని అందించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఆసరా పెన్షన్ ని తీసుకోవడానికి పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత పోస్ట్ ఆఫీస్ లో ఉండే సిస్టమ్ అనేది మీ ఫేస్ ని రికగ్నైజేషన్ చేయకపోతే ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడం వల్ల వీడియో అనేది మరికొంత మందికి అయితే రీచ్ అవుతుంది. దాని ద్వారా వాళ్ళు కూడా ఈ విషయం అనేది తెలుస్తుంది.